హాయ్ హలో నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం. ఒక రాజ్యంలో ఒక రాజు ప్రజల్ని ఎంతో గొప్పగా పరిపాలించేవాడు. కానీ సంతానం అనే ఒక మాయ అతన్ని ఎలా మార్చిందో వినండి. ఆ రాజుకు అన్నీ ఉన్నా సంతానం లేక చాలా బాధపడేవాడు. రాజు యొక్క బాధను తెలుసుకున్న ఒక తాంత్రికుడు ఆ స్థానానికి వచ్చి రాజుతో, రాజా, నీవు నీ రాజ్యంలోని ఒక చిన్న పిల్లవాడిని బలి ఇస్తే నీకు పుత్రయోగం కలిగేలా నేను చేస్తానని నమ్మబలిగిస్తాడు. రాజు అది విని సంతానం పైన ఉన్న పేరాశతో బలి ఇవ్వడానికి సిద్ధపడి ఎవరైనా వాళ్ళ పుత్రుణ్ణి బలి ఇవ్వడానికి ముందుకు వస్తే ఆ ఇల్లంతా ధనరాశులతో నింపి మిమ్మల్ని ధనవంతులుగా చేస్తానని చాటింపు వేయిస్తాడు. చూశారా సంతానంపై ఉన్న మమకారం ఎంతటి వాడినైనా ఎలా మార్చేస్తుందో. అది విన్న ఒక పేద కుటుంబం, మనకు 6 సంతానం కదా, వాళ్ళందరినీ పోషించడం ఎలాగూ మన వల్ల కావడం లేదు, చివరి వాడిని రాజుకు బలికి ఇచ్చేద్దామని అప్పుడు వచ్చిన ఆ ధనంతో కుటుంబంలోని దరిద్రం అంతా పోగొట్టుకోవచ్చని అదేదో దత్తత ఇస్తున్న కార్యక్రమం లాగా అనుకుని వారి చివరి కొడుకును రాజుకు అప్పగిస్తారు. మరుసటి రోజున బలి కార్యక్రమం. ఆ బలికి చూడడానికి ఆ రాజ్యంలోని ప్రజలందరూ తరలి వస్తారు. రాజు ఆ పిల్లాడితో తన చివరి కోరిక అడుగుతాడు. వాడు చివరిసారి ఆడుకోవడానికి కొంచెం బంకమట్టి అడుగుతాడు. అలాగే ఏర్పాటు చేస్తాడు రాజు. ఆ పిల్లవాడు ఆ బంకమట్టితో 4 చిన్న చిన్న గోళ్లను నిర్మిస్తాడు. నిర్మించిన 4 మొదటి 3 గోళ్లను తన కాళ్లతో తొక్కి నాశనం చేస్తాడు. తరువాత 4వ గూటి దగ్గర కూర్చుని దానికి నమస్కరించి తనలో తాను ఏదో కోరుకుంటాడు. అది చూసిన ఆ రాజు ఆశ్చర్యపోతూ, బాబు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు, మహారాజా, నన్ను సంరక్షించాల్సిన తల్లిదండ్రులే డబ్బు కాశపడి నన్ను బలి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మొదటి గూటిని పగలగొట్టాను. 2వ గూడు మన రాజ్య ప్రజలు. రాజు తప్పు చేస్తున్నా కూడా తిరిగి ప్రశ్నించాల్సింది పోయి నిస్సహాయంగా నిల్చుని నా మరణాన్ని తిలకించడానికి వచ్చారు. ఇక 3వ గూడు మీదే మహారాజా. మీరే ఈ రాజ్యానికంతటికి తండ్రి లాంటి వారు. అలాంటి మీరే మీ స్వార్థం కోసం, మీ బిడ్డ కోసం, మీ బిడ్డ లాంటి నన్ను బలివ్వడానికి కూడా వెనుకాడలేదు. అందుకే దాన్ని కూడా పగలగొట్టాను. ఇక 4వ గూడు ఆ దేవుడిది. ఇక నన్ను కాపాడే భారం ఆ దేవుడిపైనే వదిలేశానంటాడు. అది విన్న రాజు తన తప్పేంటో తెలుసుకుని ఆ పిల్లాడితో, నువ్వు మహాజ్ఞానివి నాయన, పుత్రుణ్ణి పొందాలనే కోరిక నా కళ్ళు మూసుకుపోయాయి, నన్ను క్షమించని, నీలాంటి తెలివైన వాడే మంచి రాజు, నీవే మన రాజ్యానికి ఎంతో అవసరం, ఆ దేవుడే నిన్ను ఈ రాజ్యం కోసం పంపించినట్లున్నాడని, ఈ రోజు నుంచి నువ్వే నా కుమారుడు అని దగ్గరకు తీసుకొని ఆ తాంత్రికుణ్ణి రాజ్యం నుండి దూరంగా పంపించి ఆ పిల్లాన్ని ఆ రాజ్యానికి యువరాజుగా ప్రకటించి తన రాజ్యంలోని ప్రజలందరినీ తన కన్నబిడ్డల్లా కష్టం రాకుండా చూసుకుంటాడు. చూశారా, మరణం తప్పి మహారాజయ్యాడు ఆ పిల్లవాడు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరూ ఊహించలేరు మిత్రమా. మరలా రేపు ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.